తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నటువంటి సందర్భం మొన్న అంతకుముందు ఒక వీడియోలో చెప్పుకోవడం జరిగింది. అతి తొందరలోనే తులం ₹1,00,000 చేరబోతుందనేటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సి ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనం క్లియర్ గా చెప్పడం జరిగింది. చాలా మంది గోల్డ్ ఎక్స్పర్ట్స్ కూడా అదే విషయాన్ని చెప్పారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాల తర్వాత మరింత తగ్గవచ్చు బంగారం అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వారందరికీ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినటువంటి తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చినటువంటి పరిణామం ఒక్కసారిగా యావత్ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఆందోళన కలిగించినటువంటి పరిస్థితి. ఆయన తీసుకున్నటువంటి ముక్కుసూటి నిర్ణయాలు, ఆయన తీసుకున్నటువంటి ఏకపక్ష నిర్ణయాలతోటి చాలా మంది ఇన్వెస్టర్లు ఒక భయాందోళన మళ్ళీ రేకెత్తినటువంటి పరిస్థితి. అంతకుముందు వరకు క్రిప్టో కరెన్సీ వైపు ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్లందరూ కూడా ఇప్పుడు ఈ ట్రంప్ తీసుకుంటున్నటువంటి దూకుడు నిర్ణయాలతో ఎప్పుడు ఎలాంటి పరిణామం వస్తుందో అనేటువంటి విషయాన్ని అంచనా వేయలేక మరలా సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ వైపే ఇన్వెస్టర్లందరూ కూడా అడుగులు వేస్తున్నట్టు కనపడుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆల్ టైమ్ రికార్డ్, ఇప్పటి వరకు బంగారానికి ఇంత రేటు ఎప్పుడు కూడా పలకనటువంటి ధరకు చేరుకుంది. ఎంత పెరిగింది, ఇంకా ఎన్ని రోజుల్లోనే 1,00,000కు చేరేటువంటి అవకాశం ఉంది, బంగారం ఇలానే పెరిగిపోతే పరిస్థితి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పసిడి సరికొత్త రికార్డ్, ₹83,700 చేరిన తులం ధర. ఆల్ టైమ్ రికార్డ్. ఇప్పటి వరకు బంగారం 10 గ్రాముల తులం బంగారం ధర ఈ రేటుకి ఇప్పటి వరకు ఎప్పటికీ చేరుకోలేదు. ఇదే ఫస్ట్ టైం ఆల్ టైమ్ రికార్డ్. దేశీయంగా బంగారం ధరలు సరికొత్త జీవనకాల గరిష్ట స్థాయికి పెరిగాయి. ఢిల్లీ మార్కెట్ లో 99.9 స్వచ్ఛత బంగారం ధర 10 గ్రాముల పైన ₹910 పెరుగుదలతో 83,750కి చేరుకుంది. 99.5 స్వచ్ఛత లోహం సైతం అదే స్థాయిలో పెరిగి 83,350 స్థాయికి ఎగబాకింది. అంతర్జాతీయంగా బంగారం రేటు పెరగడంతో పాటు దేశీయంగా ఆభరణాల తయారీదారులు, రిటైలర్లు కొనుగోలు పెంచడం ఇందుకు కారణమని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది. కాగా కిలో వెండి 1000 పెరుగుదలతో 93,000 ధర పలికింది. అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ 31.10 గ్రాములు గోల్డ్ ఒక దశలో $2,794.70 స్థాయికి ఎగబాకగా వెండి $30.99 వద్ద ట్రేడ్ అయింది. సో చూడండి, నిన్న $910 పెరుగుదలతో $83,750కి ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. ఇప్పటి వరకు ఇంత రేట్ అనేది అసలు బంగారం జీవిత కాలంలోనే ఎప్పుడు కూడా ఇంత రేటుకి హై అవ్వలేదు. ఈ రోజు హై అయింది. ఈ రేటు ఇంకా 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 పెరుగుదల కనిపించేటువంటి అవకాశం ఉందనేటువంటి స్పష్టమైనటువంటి సంకేతాలు వస్తాయి. ఈ లెక్కన నిన్న కొంత 200-300 పెరిగినట్టుంది. అంతకుముందు 700 పెరిగింది, ఇప్పుడు 910 పెరిగింది. ఇది క్రమక్రమంగా పెరుగుకుంటూ వెళితే మాక్సిమం ఇంకొక 20-25 డేస్ లోనే ₹1,00,000 తులం ఈజీగా చేరేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఈ లెక్కన 2025లో మనం ఇయర్ ఎండ్ వరకు 1,00,000 తులం చూడవచ్చు మనం అని గతంలో ఎప్పుడో చెప్పుకున్నాం 2 months క్రితం ట్రంప్ గెలిచిన సందర్భంలోనే. బట్ ఇప్పుడు 1,00,000 కాదు, 2025 ముగిసేసరికి ట్రంప్ కనుక ఇలానే ఇన్వెస్టర్లకు ఆందోళన కలిగించేటువంటి నిర్ణయాలు కనుక తీసుకుంటే, అందరూ బంగారం వైపే చూసేటువంటి దిశగానే కాకుండా ఇతరత్ర వాటిపైన ఆలోచన కనుక చేయనట్లయితే 2,00,000 తులం చేరేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఈ యొక్క 20-25 రోజుల్లోనే ₹1,00,000 తులం వరకు చేరేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడైతే ₹910 పెరుగుదలతో ఒకే రోజు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి వెళ్ళింది. జీవితకాల గరిష్ట స్థాయి ₹83,750కి బంగారం తులం ధర చేరడం అనేది బంగారం కొనుగోలు చేద్దాం అనుకున్నటువంటి సామాన్యులకైతే పెను ప్రమాదంగానే పరిణమిస్తుందని చెప్పుకోవచ్చు. ఇది కేవలం ఇన్వెస్టర్ పర్పస్ లోనే బంగారం దూసుకు వెళ్తున్నటువంటి సందర్భంలో కామన్ మ్యాన్స్, ఇండియాలో సాధారణ జీవనం సాగిస్తున్నటువంటి వారందరూ కూడా ఏదైనా ఈ ఫంక్షన్స్ కానీ ఎలాంటి పండుగలు కానీ ఇవన్నీ ఉన్నప్పుడు కొనాలనుకున్న వారందరికైతే చాలా దూరంగా పరిగెడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. సో చూడాలి, ఈ నెల రోజుల్లోనే 1,00,000 తాకుతుందా, లేదంటే ట్రంప్ బలమైనటువంటి అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్నటువంటి నిర్ణయాల కారణంగా ఏమైనా తగ్గుముఖం పడుతుంది. ఎంత తగ్గినా కూడా ఇంతకి తగ్గుదల అయితే కనిపించకపోవచ్చు. కొంత సస్టైనబుల్ గా స్టేబుల్ గా కొద్ది రోజులు ఉంటదే తప్ప ఇంకా బంగారం తగ్గేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఇంకా పెరుగుతూ 1,00,000 దాటి 1,50,000 వరకు కూడా మనం 6 నెలల్లోనే చూసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఈ బంగారం దూకుడుతోనే చూసి బంగారం దూకుడైతే బంగార ప్రియులకైతే కొంత ఆందోళన కలిగిస్తుంది. బంగారం కొనాలనుకునేటువంటి సామాన్యులకు పెళ్లిళ్ళు ఇప్పుడు రాబోయే రోజుల్లో పెళ్లిళ్ళు సీజన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. దాంతో
ఈ పెళ్లిళ్లలో కానీ లేకుంటే ఫంక్షన్స్ లో ఉపయోగించడానికి సామాన్య మధ్యతరగతి కుటుంబాలకైతే ఇది పెను పిడుగుపాటుగా పరిణమించేటువంటి అవకాశంగా ఈ బంగారం పరుగులు పెడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.